నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూసి ప్రక్షాళన అనేది ఈరోజు కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసి ప్రక్షాళన ఖచ్చితంగా చేయాలి అనేది ఆయన చెప్తున్నారు. సో మరి మూసి ప్రక్షాళన చేయాలా వద్దా అనేది ఆయన ఈరోజు ప్రతిపక్షాలను ఒక సూటి ప్రశ్న వేశారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే మూసి ప్రక్షాళన చేద్దామంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి మాటల్లో కనపడ్డది. మూసి కాలుష్యం కన్నా కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉంది అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడిన వెంటనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ఆందోళన దిగారు. ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొద్దు, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, మా కడుపులో విషయం కాదు, ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన మాటల్లో కంపు ఉంది అనే విధంగా ఈరోజు హరీష్ రావు మాట్లాడడం, ఇలా గందరగోళంగా అసెంబ్లీ అంతా జరిగింది, మనం చూసాం. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అసెంబ్లీ నుంచి గన్పార్క్ వరకు వాళ్ళు ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ నిరసన తెలిపారు. ఏకపక్షంగా సభ నడుస్తుంది, మూసి ప్రక్షాళన మేమేమో అడ్డుకోవట్లేదు, కానీ మాకు కూడా మాట్లాడించే అవకాశం ఇవ్వాలి కదా. సో ముఖ్యమంత్రి ఈ రకంగా విమర్శలు చేస్తున్నా కూడా కనీసం మాకు కౌంటర్ ఇచ్చేందుకు స్పీకరు మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఇది ఒక ఎల్పీ సమావేశంలా జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతూ ఈరోజు వాళ్ళు సభ వాకౌట్ చేశారు. సభ వాకౌటే కాదు, ఈ సమావేశాలన్నీ కూడా వాళ్ళు బహిష్కరించారు. ఇక మేము ఎందుకు రావాలి సమావేశాలకు, మాకు అవకాశం అయినప్పుడని. నిజంగా మరి మూసి ప్రక్షాళనను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందా? సో ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి ఏ రకమైన ఆందోళనలు జరిగాయి. మూసి అంటే చేయాల్సిన అవసరం ఎందుకుంది అనే దానిపైన భారీ వర్షాలు పడ్డప్పుడు ఏ రకంగా ఈ మూసి పరివాహ ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళు ఏ రకంగా ఉంటారో, వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకంగా మునిగిపోతున్నాయి కాలనీని మనం చూసాం. మొన్న పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా వరకు మొత్తం మునిగిపోయాయి. మూసి పరివాహ ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళ ఇళ్ళని మునిగిపోయాయి. కాబట్టి దాంతోపాటు రేపు ఎండాకాలం వస్తే కూడా ఆ పరివాహ ప్రాంతాల్లో మొత్తం కంపు వాసన వస్తుంటుంది, స్మెల్ వస్తుంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజు ఆ మూసి ప్రక్షాళన చేసి ఆ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఇక్కడ నుంచి కాల్ చేయించి వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ కావచ్చు మరొకటి ఇద్దామంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిజంగా అందులో వాస్తవం ఉందా? అసలు సాధ్యమవుతుందా? ఎందుకంటే దాదాపు 247 కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ మూసి ప్రక్షాళన చేయాల్సింది. మరి సాధ్యమవుతుందా ఏంటి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా చేద్దాం. మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమైనా ముందుకు పడిందా ఈ ప్రక్షాళనకు సంబంధించి? మరి గతంలో ఎందుకు చేయలేకపోయారు? అంటే సాధ్యం కాక చేయలేకపోయారా? సాధ్యమైన ఎందుకని చేయలేదా? మరి ఇది ఈ సర్కార్ తోటి అవుతుందా ఈ ప్రక్షాళన చేయడం? సో ఇలాంటి అంశాలను కూడా మనం మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు రవళి గౌడ్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు బండారు రామ్మోహన్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇక సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు మీ దగ్గరికి వద్దాం. ఈరోజు చూసాం కదా సమావేశాల్లో ఏ రకంగా జరిగాయి, వాకౌట్ చేశారు. మూసీకి సంబంధించిన అంటే ఇప్పుడే కాదు, ప్రతిసారి మూసీకి సంబంధించిన చర్చ జరిగినప్పుడల్లా అసెంబ్లీలో ఇదే గొడవ జరుగుతుంది. అసలు మూసి ప్రక్షాళన చేయాలా వద్దనేది ముఖ్యమంత్రి అడగడం, మీరు ఏం చేస్తారో చెప్పాలని చేస్తారు, ఎంత కేటాయించారు ఏంటి అనేది వీళ్ళు అడగడం. సో ఇద్దరి మధ్యలో గొడవ పడి వాళ్ళు వాకౌట్ చేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏంటి మూసీకి సంబంధించి ఏం జరుగుతుంది? నిజంగా మూసి ప్రక్షాళన చేయాలనే కోరిక వీళ్ళకి లేదంటారా? బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? మీకు రవళి గౌడ్ గారికి, మానవతరాయ్ గారికి, శ్రీనివాస్ గారికి, అట్లాగే మీకు ఈ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. ఇవాళ కేసీఆర్ గారు వస్తారనుకున్నాను, నేను సభకు వస్తే బాగుండేది అనుకుంటున్నాను. నేనన్న మాట్లాడాలి, ఆయన కూతురు కూడా అదే మాట అన్నది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు వస్తే బాగుండేది. కానీ లోపల ఏంటంటే నోరు మాట్లాడుతుందని అసలు వెక్కిరిస్తుంది. చూస్తున్నాం కదా మనం. రేవంత్ రెడ్డి గారు నిన్నేమన్నారు, చాలా గౌరవ మర్యాదలు ఇస్తాను మీకు, మీ గౌరవాన్ని భంగం కలిగించము, మీరు అసెంబ్లీకి రండి అని విజ్ఞప్తి చేశారు. చేసిన వెంటనే అపరిచితుడు కనిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వెంటనే ఏమంటున్నారు ఆయన, నోళ్ళ గురించి రకరకాలుగా సాగు మీకు శిక్షలు పడితే ఇటువంటి శిక్షలు పడాలి, కూడా శిక్ష పడాలి, లేకపోతే మధ్యాహ్న దేశాల్లో అయితే మీకు రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు అని మాట్లాడారు. ఈ 2 కరెక్ట్ కాదంట నా ఉద్దేశం. మొన్నటి దాకా మొత్తం బయటనేమో ఒక రకంగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి రమ్మని ఒక రకంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల వస్తున్న సమస్య. సరే, నా ఉద్దేశం నేను కూడా ప్రజలందరం కూడా కోరుకునేది కూడా ఏంటంటే కేసీఆర్ గారు సభకు వస్తే బాగుండేది. జనరల్ పన్నెండు ధీటుగా సమాధానం చెప్పగలిసిన వాళ్ళే, ఆయన కూడా ధీటైన సమాధానం చెప్పేవాళ్ళు ఈ అసెంబ్లీలో లేరనుకుంటున్నాను నేనైతే. ఆయనకు బాలమూరు రంగారెడ్డి కానీ ఏదైనా ఒక అనగా ఒక గంట మాట్లాడగలుగుతారు ఆయన.
రెండోది ఆయన నీట్గా ఎవరు చెప్పగలరు? ముఖ్యమంత్రి చెప్పగలుగుతాడు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మన ఒక నీట్ చర్చ అయితే సంబంధిత మంత్రి చెప్తారు. ఇక్కడికి వస్తాను నేను. ఏదైతే మురికి మాటల గురించి మాట్లాడుతుంటే అందరూ సిగ్గుపడేలాగా ఉంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కడుపులో మూసినది మురికి కంటే ఎక్కువ ఉన్నది ఈయనంటే, మీ నోట్లో మురికి కలుపుకోండి నేను అన్నాడు. వ్యూహాత్మకంగా ఇద్దరు కూడా, రెండు పార్టీలు కూడా ఒకవేళ కేసీఆర్ రాకుండా ఉండడానికి, లేకుంటే వ్యూహాత్మకంగా ఈ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి ఎవరికి వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్ పెట్టుకోవడానికి మొదటి ఆలోచిస్తున్నారు నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒక ఆవేదన మాట మాట్లాడారు. అంటే ఇప్పుడు ఏమైందంటే మనం ఏం చేస్తే దానికి ఎదురు అనిపిస్తుంది కదా. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం మాట్లాడారు? 1,00,000 కోట్లు అవినీతి అన్నారు. నిజంగా ఖర్చు అయింది 90,000 కోట్లే మొత్తం అంతా కలిస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 1,00,000 కోట్లు మింగేశారు, అందులో 20% మింగేశారు అంటున్నారు. దుర్మార్గం కదా. ఇప్పుడు అదే అవుతుంది, మనం ఏది ఇస్తే అది వస్తుంది. అది తప్పే ఇది తప్పే అంటున్నారు. 1,00,000 కోట్ల అవినీతి అనేది తప్పే, ఇవాళ 1,00,000 కోట్లు మింగేస్తున్నారు అనేది తప్పే. మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అంటే ప్రజలందరూ, రాజకీయ పార్టీలు కూడా ఇంక్లూడింగ్ బీజేపీతో సహా ఎవ్వరు కూడా మూసీ ప్రక్షాళన వద్దంటలేరు, పర్యావరణ ప్రేమికులు వద్దంటలేరు. మరి ఎందుకు ఆందోళన చేస్తున్నారు మూసీ ప్రక్షాళన పైన? చెప్తాను సార్. మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదిస్తూ 3 విషయాలు చెప్పారు. 3 అద్భుతమైన దేవాలయాలు కట్టిస్తాను కదా. గతంలో కూడా కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ మొత్తం చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, ఏదో రకరకాల మాట్లాడారు. కేసీఆర్ గారు కూడా సేమ్ ఏమైందంటే కేసీఆర్ వారసుగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా అదే ధోరణిలో పోతున్నట్టున్నాడు. ఆయన అట్లాగే మొత్తం అద్భుతంగా మొత్తం చేస్తా, 4 ఆసుపత్రులు వస్తాయి, అట్లా ఇట్లా మాట్లాడారు. 3 అద్భుతమైన దేవాలయాలు వస్తాయి అంటున్నాడు. అంటే ఒక చర్చి, ఒక మసీదు, ఒక దర్గా, ఇవి కూడా. మరి మిగతా మతాలు ఉన్నాయి కదా, మిగతా మతాల సంగతి ఏం చేద్దాం? మరి అందుకని సమస్య లేదు. ఒకటి, మన మూసీ ప్రక్షాళనకి ఎవ్వరు వ్యతిరేకం కాదు. కిషన్ రెడ్డి గారు కూడా గతంలో ప్రకటించారు కూడా, మూసీ ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు. మూసీ పేరు మీద హైడ్రా పేరు, మళ్ళీ మూసీ ప్రక్షాళన వేరు, దానకిషోర్ మన ఆయన పేరు. అందుకనే అక్కడ జరుగుతుంది ఏంది? ఇళ్లను కూడగొట్టారు. రెడ్ లైన్, బ్లూ లైన్ ఉంటుంది కదా. రెడ్ లైన్ వరకు ఎప్పటికీ అభ్యంతరాలు లేవు. రెడ్ లైన్ లోపల ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి 257 మందికి డబుల్ బెడ్రూమ్లు, కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చారు కదా. బలాల గారు వెళ్ళి ఆమె బాగుందామా సౌకర్యాలను అడిగి చూశాడు కదా. నేను రెడ్ లైన్ లోపల ఎవరికి అభ్యంతరాలు ఉండవు. బ్లూ లైన్ దగ్గర పోయినప్పుడే సమస్య వచ్చింది. హైదరాబాద్ మీద మంచి జరిగితే ఎవరు వద్దట్లేదు, కానీ కూల్చివేతలు 10వ తరగతి బ్యాంకుల లోన్ తీసుకున్న వాళ్ళకి కూల్చివేస్తే తప్పలేదు. ఇక్కడికి వస్తాను నేను రాజేష్ గారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా జరిగింది ప్రజలందరికీ బాధాకరం. ఎందుకంటే మనందరం కోరుకుంది ఏంటంటే అక్కడ మంచి చర్చ జరగాలి, రచ్చ జరగొద్దు, ఓ మంచి నిజాలు బయటకు రావాలి. ఇప్పుడు ఏమైందంటే ఎవరి గోల వాడితే, అంటే ఎవరి పరిశ్రమ వాళ్ళు చెప్పుకుంటారు. రెండూ కరెక్టే, వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది కరెక్టే ఉన్నది, కానీ కలిపి చూసుకోవాల్సిన బాధ్యత మనకు వచ్చినట్టు. ఇప్పుడు నోటుకు అటు ఇటుగా, లేకుంటే కాయలకు అటు ఇటుగా చూస్తే ఎవరి మా దిక్కే చూడు, అటు దిక్కు చూడకని బాలకృష్ణుడు అలాగే ఉంది కదా. నేను చెప్పేది వినమంటున్నారు, ఇద్దరు కూడా అంటున్నారు. అయితే ఇద్దరు అర్థం చేసుకోవాలంటే 2 వెర్షన్లు వినాలి. కనుక అసెంబ్లీ సాక్షిగా జరిగితే ఒకటి రికార్డుకు వచ్చేది, రెండోది ఏమో మాటల తూటాలు పేలకుండా ఉండేది. కేసీఆర్ గారు పోతే మొన్న మాటలు పెట్టేశారు రేవంత్ రెడ్డి గారు. ఏమని ఎదురుగా పోయాడు, మన కార్యక్రమం చేసి కాదండి. రామ్మోహన్ రావు గారు మీరు పదే కేసీఆర్ వెళ్ళింటే బాగుండు అంటున్నారు. కేసీఆర్ వెళ్ళింటే ఈ రకంగా మాటలు మాట్లాడేవాళ్ళు కదా, ఒక ఆరోగ్యకరంగా ఈ చర్చ జరిగేదంటారా? కాకపోవచ్చు. అది అప్పుడు అవమానం ఎవరికి అయ్యేది? అవమానం కేసీఆర్ గారు కాదు, అవమానించిన వారికి అవమానం జరిగేది అంట. ప్రజలు గమనిస్తారు కదా. కేసీఆర్ గారు వెళ్ళి ఉంటే, ఇటువంటి మాటలే కేసీఆర్ని అనుంటే తప్పనిసరి కేసీఆర్ గారు సానుభూతి పెరుగుతుంది. అది ఎందుకు ఆలోచించేది బీఆర్ఎస్ పార్టీ? ఒకవేళ నిజంగానే ఇదే మాటలు మాట్లాడతారు అనుకున్నాను, అప్పుడు బీఆర్ఎస్ కి సానుభూతి వచ్చేది కదా అంటున్నాను. అందుకని మాట్లాడాలండి. రామ్మోహన్ రావు గారు, మీ దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొన్న ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి నమస్కారం చేయడము అదంతా బాగుందన్న, తర్వాత బాగుంటుంది అనుకున్నా. నెక్స్ట్ డేనే నిన్ననే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏ రకంగా కేసీఆర్ గారు. మరి అన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఆలోచించాలి సార్. నేను తప్పు ఒక దిక్కు ఉన్నాను, 2 చేతులు కలిసి తప్పట్లేదు. తప్పు ఒక దిక్కు ఏముండగా అంటున్నాను నేను. నిజంగా ఆనాడు కూడా చూడండి, మన రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నాను. ఏం చెప్పాను, కేసీఆర్ గారు అప్పుడు ఆ 3 నిమిషాల తర్వాత లేచిపోవాల్సి లేకుంటే సంతాప తీర్మానం మొత్తం ఉండేది ఉండే, ఆనాడు పెద్ద చర్చ ఉండేది కదా, 90 నిమిషాల కదా ఉండేది ఉండే అని చాలా మంది ప్రజలు నాతో పాటు చాలా మంది అన్నారు. ఒక మాట చెప్పు ప్లీజ్. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. రామ్మోహన్ రావు గారు ప్లీజ్, 3 గెస్టులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం ప్లీజ్. ఆయన వస్తే మంచిగా ఉండేది. ఆయన వచ్చి ఒకవేళ మాటలు పడితే ఆయనకే సానుభూతి పెరిగింది. పవన్ గౌడ్ గారు ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఈ మూసీ పైన ఎందుకు చర్చ జరగనివ్వట్లేదు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తున్నారు కదా, ఎందుకు మీరు వాకౌట్ చేసి రావాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుపడాల్సి వస్తుంది? ఆయన వస్తే మంచిగా ఉండేది. ఆయన వచ్చి ఒకవేళ మాటలు పడితే ఆయనకే సానుభూతి పెరిగింది. పవన్ గౌడ్ గారు
ఇందాక నేను కూడా అసెంబ్లీ సమావేశాలు టీవీలో చూడడం జరిగిందండి. సారీ, ముందుగా నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్తే, మరియు 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఇందాక సమావేశాలు మేమందరం టీవీలో చూడడం జరిగింది. అంటే మనకైతే ఒక లెక్క, ప్రతిపక్షాలకైతే ఇంకో లెక్క లాగున్నది అసెంబ్లీ సమావేశాలు. స్వడబ్బా, స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అన్నట్టుగా ఇదివరకు అసెంబ్లీ సెషన్స్ ఉండేటి. కానీ ఇప్పుడు స్వడబ్బా కోసమే, వాళ్ళ కోసమే పెట్టుకున్నట్టుగా ఉన్నది. అంటే ప్రతిపక్ష నాయకులకు మైక్ ఇవ్వం, రేవంత్ రెడ్డి సీఎం గారిని విమర్శిస్తే మైక్ లియం, ఇంకొకటి మాట్లాడితే మైక్ లియం. ఏంది మైక్ లియం? మైకులు ఎవరికి ఇయ్యరు? ఎందుకు ఇవ్వరు? ప్రతిపక్షాలు మాట్లాడాలి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పక్షం కూడా మాట్లాడాలి, అధికార పక్షం కూడా మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటేనే కదా ప్రజలకు కావాల్సింది, రైతులకు కావాల్సింది, నీళ్ల మీద, వీటన్నిటి మీద చర్చ జరుగుతాయి. ఓన్లీ వీళ్ళ కోసమే అంటే కాంగ్రెస్ ఏదో సభ పెట్టుకొని, ఆ కాంగ్రెస్ పార్టీ ఏదో సభ పెట్టుకొని బాజా భజంత్రీలు కొట్టుకొని వాళ్ళ డప్పులు వాళ్ళు కొట్టుకోవడానికి సభ పెట్టుకున్నట్టు ఉన్నది. ఇంకొకటి, పాలమూరు రంగారెడ్డి విషయంగా మాట్లాడాలనేసి కేసీఆర్ గారు అనుకున్నారు. ముందే మొన్న ఒక గంటన్నర పత్రికా మిత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాలమూరులో ఇంత ఘోరంగా జరుగుతుందా, పాలమూరు ప్రాజెక్టు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుందా అనేది ప్రజల దగ్గరికి చర్చ వచ్చింది. ఇంకొకటి, మూసీకి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది అని అన్నారు కదా. ఎక్కడ అడ్డుపడ్డదంటే మూసీకి డే ఎకానమీకి సరిగ్గా చేయనోడు నైట్ ఎకానమీ మూసి సుందరీకరణ తీసుకొచ్చి చేస్తా అని చెప్పిండు. డే ఎకానమీ సరిగ్గా చేస్తలేడు, నైట్ ఎకానమీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? ఒకసారి ఏమో 50,000 కోట్లు అంటాడు, ఇంకొకసారి ఏమో 4,50,000 కోట్లు అంటాడు. ఇప్పటి వరకు మళ్ళీ ఇవాళకి వాళ్ళ శాసనసభలో ఏం మాట్లాడతాడు? డిపిఆర్ రెడీ కాలేదు, ఏడాది పడుతుంది డిపిఆర్ రెడీ కావడానికి అని అంటాడు. అంటే మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అనేది రెడీ చేసిండ్రా? అయితున్నాయా? అయితే ఈ మూసీ సుందరీకరణలో ఇల్లు కోల్పోయిన నిరుపేదలకు ఏ స్థలాలు ఇచ్చిండ్రు, ఏ ఇండ్లను కేటాయించిండ్రు? అదివరకేమో బీఆర్ఎస్ పార్టీ హయాంలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే కట్టియలేదు అన్నారు, ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఇచ్చిండ్రు అని అంటున్నారు. మరి ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనేది ప్రజలకు తెలవాలి. ఇంకొకటి, 2013 చట్టం ప్రకారము ఇండ్ల స్థలాలకు కంపెన్సేషన్ కేటాయిస్తున్నారా పేద ప్రజలకు? అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ పేద ప్రజలే అందరు అండి. ఒక్కొక్కరు బ్యాంకులలో లోన్లు తీసుకొచ్చి ఆ కట్టుకున్న ఇండ్లే అవి. మరి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చిండ్రా? వాళ్ళకు పునరావాసం కల్పించిండ్రా? వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఏమంటే మూసీ సుందరీకరణ చేస్తామంటారు, మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని అంటారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఒకటి రిజర్వాయర్ కట్టాలన్నా, ఇంకొకటి కట్టాలన్నా కూడా ఫస్ట్ భూసేకరణ అవసరం కదా. అవసరమైనట్టుగా ప్రజలకి ఏది కావాలి? అవునండి. ఇప్పుడు ఒకటి మీ పాయింట్కి వద్దాం. మీరు అన్నట్లు ఇప్పుడు ఈరోజు మూసి సుందరీకరణ, ప్రక్షాళనతో సుందరీకరణ అవుతుంది. ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా ఆ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని అయితే ఖాళీ చేయించాలి కదా. మీరు ఆ ఖాళీ చేసే సమయంలో కదా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళని రెచ్చగొడుతుంది. ఎవరు రెచ్చగొట్టిండ్రు అంటే? మీరే బీఆర్ఎస్ పార్టీ నేతలే కదా అంటున్నారు, మీరే రెచ్చగొడుతున్నారు అంటున్నారు కదా వాళ్ళని వెళ్ళనివ్వకుండా. ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టిండ్రు? ప్రజలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చిండ్రా? లేకపోతే ప్రజల దగ్గరికి వాళ్ళు భవన్కి వస్తే ప్రజల దగ్గరికి మా నాయకులు వేయండ్రా? లేకపోతే మేమే వాళ్ళ దగ్గరికి రెచ్చగొట్టివ్వడానికి పోయి వాళ్ళని రెచ్చగొట్టేటట్టు చేసినామా? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రజలే వాళ్ళంతటకు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మాకు కనీస సౌకర్యాలు కల్పించకుండానే, మాకు పునరావాసం కల్పించకుండానే, మాకు కంపెన్సేషన్ ఇవ్వకుండానే, మాకు ఏదైతే సాటర్డే సండే రోజులు చూసుకొని వచ్చి మరి మా ఇండ్లను కూలగొట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళ ఇండ్లు అట్లా కూలగొడతలేరు. ఏమన్నంటే హైడ్రా అంటున్నారు, ఏమన్నంటే మూసీ సుందరీకరణ అంటున్నారు, ఏమన్నంటే ఇంకోటి అంటున్నారు, కేసులు వేస్తున్నారు అని మా దగ్గరకు వచ్చిండ్రు. మా దగ్గరకు వచ్చిన తర్వాతనే ప్రజల దగ్గరికి మా నాయకులు వెళ్ళడం జరిగింది. మీరు కూలగొడితే కూలగొట్టండి, కానీ ఎక్కడ వాళ్ళకు పునరావాసం కల్పించాలి కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. వాళ్ళు ఎంతో కష్టపడి చెమటొచ్చిర్రు, రాత్రనక పగలనక ఆటో రిక్షాలు తోలుకొని ఉంటారు, రోజువారీ కూలీ కైకిలు చేసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో దొరుకుతున్నాయా? మీకు దొరికినాయి. మీ సుందరీకరణ కోసం వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు, కానీ వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి కదా. ఇదేని మీద చర్చొద్దు, సభకు రండ్రి అని అంటున్నారు కదా కేసీఆర్ గారు. కాదండి, మరి ఈ విషయమే మీరు పవన్ గౌడ్ గారు ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలు ఉన్నాయనుకోండి, ఇవే మీరు అసెంబ్లీలో చర్చించొచ్చు కదా, ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? మరి మీకు మైక్ ఇస్తలేరండి,
మైకు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మైక్ ఇవ్వరండి. అవునండి, మైక్ అనేది ఒకటండి. పావని గౌడ్ గారు మీరు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారు, మా సునీత లక్ష్మారెడ్డి గారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, మా స్థలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతుంటే మైకులు కట్ చేయడం జరిగింది. టీవీలలో చూస్తలేమా మేము? కరెక్టే. పావని గౌడ్ గారు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సభ అనేది మనము ఏదో ముఖ్యమంత్రి గారిని తిట్టడానికో లేదంటే కేసీఆర్ గారిని తిట్టడానికో హరీష్ రావు గారిని తిట్టడానికో కాదు కదా, ప్రజా సమస్యల పైన చర్చించుకోవడానికి ఒక వేదిక అది. సో ఈ రోజు మీరే అంటున్నారు ముఖ్యమంత్రి గారిని తిట్టంటే మైక్, ముఖ్యమంత్రి గారిని తిట్టంటే సభా నాయకుడిని తిడితే ఎవరైనా మైక్ ఇవ్వరు కదండి, ఖచ్చితంగా కట్ చేస్తారు. మీరు సబ్జెక్ట్ రావాలంటారు కదా. అవును, విన్నాను పావని గౌడ్ గారు. ఇవన్నీ చూసినాం కదండి, మేము ఒక్కరమే కాదు, మాట్లాడుతున్నాం, ఒక సామాన్య ప్రజలలో ఉండి మాట్లాడుతున్నా. ఇందాక మా ఫ్రెండ్స్ అందరం కలిసి చూసినాం, మేమందరం టీవీ చూస్తుంటే మైకులు కట్ చేస్తున్నారు. ప్రజలు ఒక్క నిమిషం అండి, రైతులు యూరియా కోసం కష్టపడుతున్నారు, రైతులు నీళ్ల కోసం కష్టపడుతున్నారు, రైతులకు ఇంతవరకు రైతు బంధు వేయలేదు. రైతు బంధువు లేకుండా వాళ్ళు అక్కడిక్కడ పోయి మళ్ళా అప్పులు తెచ్చుకొని ఆ కూలీ కైకిళ్ళని పెట్టుకొని అదేంటి ట్రాక్టర్లు దున్నించుకుంటున్నారు. వాటి గురించి అన్ని మాట్లాడదామనే వచ్చిండ్రు మా నాయకులు. రైతుల పక్షాన, ప్రజల పక్షాన, ఆటో అన్నల పక్షాన, గురుకులాల విద్యార్థుల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన మాట్లాడదామనే అసెంబ్లీకి రావడం జరిగింది. కనీసం మైక్ ఇస్తలేరు కదా అండి. మైక్ ఈవెన్ దగ్గర చర్చ జరుగుతుంది, ఎక్కడ మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారు కనిపిస్తారు, ఊసీల కంపులు అది అని ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ వేయడానికి కూడా మా నాయకులకు మైక్ ఇవ్వరు వాళ్ళు. ఇట్లా చర్చ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మైక్ తోటి వచ్చిన సమస్య. ఒకసారి తాడు శ్రీనివాస్ గారు, ఏంటి అసెంబ్లీ ఈ రోజు నుంచి బాగా జరుగుతుంది అనుకున్నాం, కానీ స్టార్ట్ అయిన వెంటనే మనం చూసాం ఏ రకంగా మాట్లాడుకున్నారు. ఏంటి మొత్తానికి మూసి, కంపు, కాలుష్యము, విషము, ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. తర్వాత వాకౌట్ చేశారు, వెళ్ళి అక్కడ గన్పార్ దగ్గర బీఆర్ఎస్ నేతలంతా కూడా నిరసన తెలిపి మొత్తానికి బహిష్కరించారు అసెంబ్లీ సమావేశాలను, ప్రజా సమస్యలపైన చర్చించకుండా. దీన్ని ఎట్లా చూస్తుంది బీజేపీ? సభలో స్పందించినాం కదండి, మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడ కూడా ప్రభుత్వం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఏది పాయల్ శంకర్ గారు, కాలేరు వెంకటేష్ గారు అడిగినటువంటి ప్రశ్నల్ని, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నల్ని ముఖ్యమంత్రి గారు సమాధానం ఇచ్చినారు. అది ఒక జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీలలో గొడవలైనట్టుగా నువ్వు ఒకటి తిడతా, నేను రెండు తిడతా, నేను రెండు తిడతా, నువ్వు మూడు తిడతా అన్నట్టు తిట్టుకున్నారు తప్ప ఒకరి మీద తప్పు పెట్టలేదండి. రామ్మోహన్ రావు గారు లాంటి పెద్ద మనిషి పోయి ఏదైనా తప్పు చెప్దామంటే లాస్ట్కు ఆయన పంచాయతీ ఏం చెప్పాలంటే, నువ్వు ఒకటి తిట్టినావు, ఆయన రెండు తిట్టిండు, ఇద్దరికి అయిపోయింది పోండి అన్నట్టు ఉంది. అది కనీసం ప్రజల ముందు ప్రజలు చూస్తున్నారు. సరే, ఒక తప్పు ఒక వైపు ఉంచుదాం. సీఎం మాట్లాడితే సీఎం మీద తప్పు ఉంచాలి, వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మీద మాట ఉంచాలి. ఇక ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మొన్ననేమో బయట ప్రెస్ మీట్ లో అనిపోయినాడు తోలు వలుస్తా అని. మరి ఇవాళ సభకు పోయి తోలు వలుస్తాల్సి ఉండే, కానీ ఆయన వస్తే ఇటువంటి మాటలు మాట్లాడకపోరు, వీళ్ళు జూనియర్స్ కదా. సో ఎంత లేదన్నా కేసీఆర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినాము. ఇప్పుడు కేసీఆర్ గారిని పరచరా అంటే సభకే పోకపోయా. సభకు పోతే నిజంగా వాళ్ళు అవమానిస్తే ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నరేట్ చేసిరు బయట, ఏంటి సభలో మమ్మల్ని అవమానపరుస్తారు అనేది వాళ్ళు తీసుకున్నటువంటి లైన్. బీఆర్ఎస్ పార్టీ సభలో అవమానపరుస్తారు అని ఎట్లా తెలుస్తుంది ప్రజలకి? మీరు పోతే వాళ్ళు అవమానిస్తే తెలుస్తుంది. పోకముందే ఇది తీసి బయట ప్రచారంలో ఇది గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు, అది కూడా తప్పే. నేనేమంటున్నా అంటే ఈరోజు మరి మిగతా పార్టీలతో రావట్లేదు ఎందుకు? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా బద్ధ శత్రువు మా కాంగ్రెస్. మరి అటువంటి విషయాలలో ఎందుకంటే మేము సమయంలో మా భాష ఎక్కడ కూడా మా శ్రీనివాస్ గారు నాయకులు రావట్లేదు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఎవరికి మీకు అవకాశం ఇవ్వకుండా లేకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ రాయండి అసెంబ్లీలో? మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు కాబట్టి అదే చెప్తున్నా మీకు, అది చెప్పబోతున్నా. మీరు చెప్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ మీరే అంటారు. ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది మ్యాచ్ అయ్యిందా అని అడుగుతున్నా, నేనేం అయ్యిందని చెప్పట్లేదు, అయ్యిందా అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. మీద పాలమూరు రంగారెడ్డి మీద చర్చ జరుగుతుంది, ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. ప్రతిపక్ష నాయకుడు పోతాడు, నేను వచ్చి తోళ్ళు ఇస్తా అన్నాడు. మరి ఈయన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు ఇది చూద్దామని ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఆయన నా అల్లుడు చాలన్నట్టు ఆయన పంపించాడు.
ఈయన చాలన్నట్టు ఈయన ఉన్నది, ఆ పెద్దల సభ కూడా అట్లనే ఉన్నది, అక్కడ కూడా ఏం చర్చలు జరగలేదు. నిజంగా కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది అసెంబ్లీలలో. రెండోది, నేను సబ్జెక్ట్ కు కన్ఫైన్ అయిదాం అనుకుంటున్నాను. ఇలా మూసీ నది ప్రక్షాళన దాని మీదే మాట్లాడదాం. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే ప్రజలకి ఇద్దరిని బడకేసి కొడతారు. మూడవది బీజేపీనో మిగతా పార్టీలోనో ఎంచుకుంటారు. ఏమున్నది ప్రజాస్వామ్యంలో ఈ చూసి ప్రజలు తిరగబడ్డనాడు సైలెంట్ గా ఉంటది. ఇట్లా ఏం వీళ్ళ లెక్క బయటికి లొల్లి చేస్తారా? నువ్వు పోయి మైక్ పెట్టి అడిగినా గానీ వాళ్ళు ఏం బయట పడదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఏమైంది బీఆర్ఎస్. సో కాబట్టి అట్లనే అవుతుంది. రేపు కాంగ్రెస్ కూడా అదే మూల్యం చెల్లించుకుంటది. అయితే ఇక్కడ మూసీ నది రివర్ ఫ్రంట్ మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము ఏమంటున్నామంటే డిపిఆర్ రాలేదు ఈ రోజు వరకు. వారు ఏమన్నారు, ఇంకొక 5 రోజులు పడుతుందంట. డిపిఆర్ రాకముందే ఏడీపీకి లోన్ ఎట్లా తీసుకొచ్చిర్రు, ఏం పెట్టి తీసుకొచ్చిర్రు, ఎందుకు ఈ రకమైన ఇల్లీగల్ అన్ని ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ లో 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మునిగిపోయినాం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో ఇల్లీగల్ గా నీటి అలొకేషన్స్ లేకుండా వేలాది కోట్ల రూపాయలు, వాళ్ళు 27,000 కోట్లు అంటారు, వీళ్ళు వచ్చి 7,000 కోట్లు అంటారు. ఎవడి తాత జాగీరు ఇది నాకు అర్థం కాదు అసలు. ప్రజలు పొద్దున్న లేస్తే కష్టపడి కట్టే ట్యాక్స్ల అమౌంట్ ఇలా సబ్బులు ఉప్పులు కొంటే కట్టే ట్యాక్స్ ని వీళ్ళు అబ్బసొమ్ము లాగానే ఖర్చు పెడతా ఉన్నారు. అవేమో కూలిపోతా ఉన్నాయి. ఎక్కడ కూడా 1 ఎకరం రైతులకు పారినట్లేదు. అయితే నేను మానవతరాయ్ గారికి అసహనం రాకముందే, ఎందుకంటే తొందర కంప్లీట్ చేద్దాం, చాలాసేపు అయింది చూడబట్టి, నేను తొందర కంప్లీట్ చేస్తాను. సబర్మతి ఇది ఏదైతే ఏడీపీ బ్యాంక్ లోన్ తెచ్చిరన్నారుగా, ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు కార్పొరేషన్ ఓపెన్ అయిందండి. మా అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా కార్పొరేషన్ ఎట్లయిపోతాయి అంటే, నేనే బెటర్ ఎగ్జాంపుల్. మాకు కార్పొరేషన్ ఉండదు, చైర్ ఉండదు, కానీ చైర్మన్లము జీవోలలో వచ్చేస్తాం. ఆ చైర్మన్ జీవో నన్ను అపాయింట్ చేసిరండి అని సెక్రటరీ పోతే నీ కార్పొరేషన్ ఏడుందని వాళ్ళే నన్ను అడుగుతారు. అట్లనే మూసీ నదికి కూడా బడ్జెట్ లేదు, దాని డిపిఆర్ లేదు. అప్పుడు మరి మూసీ చైర్మన్ గా ఆయనని ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయనని తీసుకొని వేయడం జరిగింది. అవునండి తాడూరి గారు, ఇప్పుడు మీరు గతంలో అట్లా జరిగింది కాబట్టి ఈసారి చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు దానిపై దృష్టి పెట్టారు. కార్పొరేషన్ కావచ్చు, దానికి నిధులు తీసుకురావడం అని చేస్తున్నారు కదా. గతంలో 10 ఏళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే, డిపిఆర్ అయినాక డిపిఆర్ చూసి లోన్లు ఇవ్వాలి. బ్యాంకులు కూడా ఎట్లా వస్తున్నాయో మాకు అర్థం కాదు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకసారి మేము కూడా అది కరప్ట్ అవుతుంది అని చెప్పి అకౌంట్ తీయనికపోతే నాకు ఆయన అప్పుడున్నటువంటి అధికారులు నన్ను చేంజ్ చేయొద్దన్నారు. ఎందుకు చేంజ్ చేయొద్దంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాకు మిషన్ భగీరథకు 5,000 కోట్లు ఇచ్చింది, మిషన్ కాకతీయకు 15,000 కోట్లు ఇచ్చింది, నువ్వు అట్లెట్లా అకౌంట్ ని ఇది చేస్తావు అని చెప్పి నన్ను కూడా ఆ రోజు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అధికారులు, సీఎం లో ఉన్నటువంటి అధికారులే నన్ను తిట్టారు. సో ఈ రకంగా దేశం కోసం ఎక్కడ కూడా లేదండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు గవర్నమెంట్ తప్పులు చేస్తే, తప్పులు చేసిన దాన్ని అడగాల్సినటువంటిది ప్రతిపక్ష పార్టీ. డెఫినెట్ గా గొంతు చించుకొని మరి అడగాల్సిందే. అవమాన భారం పడితే, గతంలో దుశ్శాసన పర్వం ఇది కాబట్టి నేను ఈ అసెంబ్లీకి రాను అని వెళ్ళిపోయిన ఎన్టీ రామారావుని చూసినాం, జయలలితను చూసినాం, మళ్ళీ వాళ్ళు తిరిగి అఖండ మెజార్టీతో వచ్చింది చూసినాం. కేసీఆర్ గారు కనీసం లాస్ట్ కు అదన్న చేసిపోతే బాగుండు. వచ్చి అవమానపడితే ఇది దుశ్శాసన పర్వం, నేను దీంట్లో ఉండా, ఇది రేవంత్ రెడ్డి గారు కాదు, ఇది మొత్తం ఒక పాయింట్ ఇక్కడ తాడూరి గారు, ఇక్కడ మీరు హైదరాబాద్ లోనే ఉంటారు, ఈ మూసీ ఈ పరివార ప్రాంతం దగ్గరలో ఉంటారు, నాకు కూడా తెలిసి మీరు తార్నాక సైడ్ ఉంటారు అనుకుంటా. ఈ స్మెల్ ఉంది, ఇదంతా ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితో ఆలోచించే ఇది సాధ్యమవుతుందా అని. ఎందుకంటే నేను ఇంతకుముందు అంటారు 250 కిలోమీటర్ల మేర ఉంది, ఈ 3 ఏళ్ళుల్లా ఈ ప్రక్షాళన చేసి గోదావరి నీళ్ళు వెళ్తే ఇవన్నీ సాధ్యం అవుతుందా? ఇది ప్రక్షాళన చేసి కేసీఆర్ అన్నారు ట్యాంక్ బండ్ నుంచి నీళ్ళు తీసుకొని తాగుదామని అన్నాడు, గుర్తుందో లేదు? నేను చెప్తాను వినండి, సాధ్యమే. ఎందుకంటే చినాబ్ బ్రిడ్జి మన తెలుగు మహిళనే అనుకుంటా ఇంజనీర్, అక్కడ చినాబ్ బ్రిడ్జ్ అది అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసేసినారు కదా. ఇప్పుడు టెక్నాలజీ ఇంజనీరింగ్ ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కంటే పెద్ద బిల్డింగ్ వస్తుంది ఒకటి, సముద్రంలోనే కడుతున్నారు. సో అది అసాధ్యం ఏమైతుంది సార్? ఇక్కడ మురికి కాలువ రోజుకు 2,000 మిలియన్ లీటర్ల ఇది దాంట్లో మురికి పోతా ఉంది, డ్రైనేజ్. ఇప్పుడు మూసి డ్రైనేజ్ లైన్, అది రివర్ అనడానికి కూడా వీల్లేదు. పెద్ద సీవరేజ్ లైన్ అంటే సరిపోతుంది దాన్ని, రివర్ అనడానికి కూడా వీల్లేదు. రివర్ అంటే 2 చేపలు సాయంత్రం కొర్రమటలు కొనుక్కపోయి అల్లెయ్యి రాజేష్ గారు అవి బతుకుతాయేమో చూద్దాం. నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు ఆ మూసీ నదికి ఫస్ట్ ఈ డ్రైనేజ్ అంతా కూడా
ఎస్టీపీలు పెట్టి డ్రైనేజ్ లైన్ సెపరేట్ చేసి ఆ తర్వాత ఉన్న రివర్ ని క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, అక్కడ వికారాబాద్కి వెళ్ళి రేపు వర్షాలు పడితే వచ్చే నీళ్లు కూడా ఎన్ని వస్తాయి, ఆ తర్వాత కాళేశ్వరంకి వెళ్ళి ఎన్ని తీసుకొచ్చి ఇళ్ళ పోస్తాం, ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి చర్చ ఇంజనీర్లు చేయాలి. ఇలా పొలిటీషియన్స్ చేస్తా ఉన్నారు, ప్రెస్ మీట్లలో చేస్తున్నారు, అసెంబ్లీలో చేస్తున్నారు. అసలు ఈ తెలంగాణ ఇంజనీర్లను కూడా అందుకే పదే తెలంగాణ ఇంజనీర్ల ఫోరం, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఉంది, తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు, గవర్నమెంట్ లో ఇంజనీర్లు ఉంటారు, వీళ్ళతో ప్రెస్ మీట్లు ఎవరు పెట్టి చెప్తలేరు. పోటీ పడి నేను అదేమంటారు సార్ అది పెట్టేది మన అసెంబ్లీలో పెట్టి నేను చూపిస్తా అంటారు కదా, దాన్ని ఏమంటారు అన్ని చెప్పేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుసు కానీ మీతో చెప్పాలని. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను పెడతా అని రాజకీయ నాయకులు కొట్లాడుతున్నారు. ఎవరు పెట్టాలి సార్? ఇంజనీర్ చెప్తుంటే ప్రజలు చూడాలి. ఇది ఎక్కడికి వస్తే సార్ ఈ తెలంగాణలో ఏమంటా తెలంగాణ వచ్చిందో కానీ ఈ రోజు అక్కడ కాళేశ్వరంలో ఒక సుక్క ఈ రోజు వరకు ఆ గోదావరి నీళ్లను వాడుకున్నట్టు లేదు. 10 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ 12 ఏళ్ళు. ఇక్కడ కృష్ణా నదిలో ఒక్క సుక్క ఒక్క టీఎంసీని మనం తెలంగాణ వచ్చినాక సెపరేట్ వాడుకున్నది లేదు. ఆ సమైక్యాంధ్రాలన్నా వాళ్ళు భయపడుకుంటానన్నా కొంత మేరకు హద్దుబద్దులు ఉండేటోళ్ళు. ఇప్పుడు హద్దుబద్దు లేదు, తెగించి కొట్లాడి ఆ పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి 14 టీఎంసీల దాకా తీసుకోబోతున్నారు. ఎక్కడ 2 టీఎంసీలు, ఎక్కడ 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ. అంటే ఉల్టా ఆంధ్రకి ఎక్కువ ఇల్లీగల్ నీళ్లు పోతా ఉన్నాయి. మనకు లెజిటిమేట్ రైట్ కాదు కదా అసలు. ఏ రకంగా కూడా ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో ఘోరంగా విఫలమైనమైన నిధులన్నీ వాటిలో కూలిపోయినాయి, నిధులు వేస్ట్ అయినాయి. ఇక ఉద్యోగాలు అంటే ఎవరు పరిపాలకులు ఈయన అంతే, రేవంత్ రెడ్డి కేసీఆర్ అయినా అంతే. మానవతరాయ్ గారు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడిన మాటలు దీనిపైన సో కాస్త అంటే ఓకే అసెంబ్లీలో ఒక భాష సరిగ్గా మాట్లాడలేదని ఈరోజు బీఆర్ఎస్ నేతలు చూసాం మనం. గన్ పార్క్ వరకు వెళ్ళారు, నిరసన తెలిపారు, కనీసం మైక్ కూడా ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి తిడతానేమో మేము పడాలి, కానీ మేమేమైనా ఒక మాట అంటే మాకు మైక్ ఇవ్వరు అనేది విధంగా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్న మాట అంటే ఉలిక్కి పడుతున్నారు. మాట్లాడమని మైక్ ఇస్తే మాట్లాడటం చేత కావట్లేదు. మాట్లాడితే ఎక్కడ సమాధానం చెప్పాలో అని చెప్పేసి ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు వెనకడికి ఎవడో ఒంగోలేక మంగళవారం అన్నాడు. అట్లుంది బీఆర్ఎస్ నాయకుల కథ. కాబట్టి ఇప్పుడు మైక్ ఇచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడో దానికి సమాధానం చెప్పాలి. అంతేగాని చర్చను పక్కన తప్పించుకునే విధంగా, చర్చలో పాల్గొనకుండా తప్పించుకునే విధంగా అమరవీరుల స్తూపం దగ్గర పోతే ఏం ప్రయోజనం? 10 ఏళ్ళు అధికారంలో ఉండి అమరవీరులను పట్టించుకున్నారా? ఉద్యమకారులను పట్టించుకున్నారా? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చారా? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అమలు చేశారా? ఇవన్నీ ఎంత చేసినా ఏం ప్రయోజనం? అడిగిపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇలా మూసి పునరుజ్జీవనం, అది మూసి సుందరీకరణ కాదు, పునరుజ్జీవనం. అంటే ఒకప్పుడు స్వచ్ఛమైన జలంతో కలకళ్ళాడినటువంటి మూసి నదిని మళ్ళీ అదే రీతిలో తీసుకురావాలి. దానికి ఉదాహరణ మనకు ఆదర్శం ఏంటి? మనకి సబర్మతి ఆశ్రమం, సబర్మతి నది గుజరాత్లో ఉన్నటువంటి దాని పక్కనే 1917లో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించారు. ఎందుకంటే అక్కడ పవిత్రమైన నది, చక్కని వాతావరణం ఉంటుందని. కానీ ఈరోజు అది మొత్తం పాడైపోయింది. కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రి కంటే దాన్ని అభినందించాలమ్మా. ఏ పార్టీ అయినప్పటికీ మంచి చేస్తే మంచి అనాలా, చెడు చేస్తే చెడు అనాలి. ఆ సబర్మతి నదిని మన ప్రక్షాళన చేయడం కోసం, లేకుంటే పునరుజ్జీవింపజేయడం కోసం వారు 10 సంవత్సరాల పాటు కష్టపడ్డారు. ఆడ మన దగ్గర 10,000 పైన కుటుంబాలు మాత్రమే మూసి నది బఫర్ జోన్లో ఉన్నాయి, లేకుంటే గర్భంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ సబర్మతి ఆశ్రమంలో సుమారు 17,000 మంది కుటుంబాలను బయటికి తరలించారు. వాళ్ళు అన్ని రకాలుగా వెసులుబాట్లు కల్పించి. ఈరోజు గతంలో ఎట్లా సబర్మతి నది ఉన్నదో అదే విధంగా ఇప్పుడు ఆ నది ప్రవహిస్తుంది. చక్కని స్వచ్ఛమైన జలం ప్రవహిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఒక మంచి ఆలోచనతో హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ నగరం. ఇది ప్రపంచ దేశాల ప్రతినిధులు వస్తుంటారు. వచ్చి ఆ మూసి దగ్గర పోవాలని ముక్కు మూసుకుంటున్నాం. ఇది ప్రజలు అందరికీ సిగ్గుచేటే ఇది. కాబట్టి ఇక్కడైనా దీని గురించి ఆలోచించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నడుము బిగిస్తే దాని కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు. దాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. రకరకాలుగా. అసలు గమ్మత్తు ఏంటంటే అసలు డిపిఆర్ఏ లేదు ఇంతవరకు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఆయన అంచనాలతో 1,00,000 కోట్లు ఇంత అవుతుంది, 1,00,000 కోట్ల వరకు దీన్ని చేయాలి, అద్భుతంగా చేయొచ్చు, స్వచ్ఛమైన జలం ఇవ్వచ్చు. 200 కోట్ల వ్యర్థ జలాలు, రసాయనిక పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా మనం వాటిని తరలించవచ్చు బయటికి.
కాబట్టి ఇది మన మానవ మనుగడకు భవిష్యత్తు హైదరాబాద్ ప్రజలకు మంచిది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే నడుం బిగిస్తుంటే వీళ్ళు చూసి తట్టుకోలేక వాళ్ళు చేయలేకపోయారు, రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ఏం చేయాలో ఏదో రకంగా దాన్ని విమర్శించాలి. కాబట్టి ఇలా ప్రాజెక్ట్ ఉండదు అంటే మైక్ ఇస్తే సినిమా బ్రహ్మానందం ఒక సినిమాలో వేణుమాధవ్ బ్రహ్మానందం అనుకుంటా గొడ్డలు పట్టుకొని నరకమే అంటే ఇలా నరకలే నా కత్తి శనివారం, ఇలా ఫలానా దేవుడు సోమవారం శివుడు పుట్టినరోజు, మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు, నేను చేయను, ఆదివారం చేయి నరక అంటే ఆదివారం. అంటే ఒకటి మనోహర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ వ్యవహారం మొత్తం కూడా అరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పారిపోతాడు. అదే బడి పిల్లగాళ్ళు బళ్ళెకి కొడితే మనం ఏమంటాం, బడి దొంగ అంటాం. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ నెక్ కొడితే ఏమనాలండి? మరి బడి దొంగ అసెంబ్లీ దొంగ అనాలా చెప్పండి? మేమంటాం, ప్రజలు అంటున్నారు. అదేవిధంగా మేము ఒకటే అంటున్నాం, మీరు అసెంబ్లీకి వచ్చి దొర అవుతారా, అసెంబ్లీ ఎగ్గొట్టి దొంగ అవుతారా ఒకసారి తేల్చుకోండి. ఫస్ట్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గురుతరమైన బాధ్యత ఏంటండి? అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వం చేయడం తప్పులు చేస్తే ప్రశ్నించాలా. ఒకవేళ గతంలో మీరు ఎక్కడ అవకాశం ఇస్తున్నారండి? కాదు మనోహర్ గారు మీరు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? ప్రశ్నించామని మీరు చెప్తున్నారు. వాళ్ళు నొక్కే చూడండి ఒకసారి. గత 10 ఏళ్ళు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కాంగ్రెస్ సభ్యులకు బయటికి గెంటేశారండి. ఆ సంపత్ కుమార్ని, కోమటిరెడ్డి వెంకరెడ్డిని మర్చిపోయారా మీరు? బయటికి గెంటేసి వాళ్ళు సస్పెన్షన్ చేశారు దారుణంగా. ఇలా పరిస్థితి ఉందా? కాంగ్రెస్ నాయకులను అసలు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారు, ఏకపక్షంగా సభ నడుపుకోవాలని చూశారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకులు మైక్ అడిగితే వ్యంగ్యంగా బట్టి విక్రమార్క గారిని అవమానపరిచారు ఘోరంగా. కాబట్టి ఈరోజు అది ఉందా? మైక్ ఇస్తే మాట్లాడటం చేత కాక ఒకవేళ మాట్లాడితే గతంలో చేసిన పాపాలు తప్పులు అన్నీ బయటపడతాయని చెప్పేసి ఇవాళ ఏం వంక అంటే ఈ వంక అంటే వంక ఏది మైకి ఎట్లేదు మైకి ప్రచారం చేయడం. జనాలు తెలంగాణ ప్రజల గొర్రెలు కాదండి, చాలా విజ్ఞులు, చాలా గమనిస్తున్నారు. ఇవాళ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చిన ఘనత మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసెంబ్లీలో వాళ్ళు అడుగుతున్నది ఒకటే, మీరు ప్రక్షాళన చేస్తా అంటున్నారు. రాజేష్ గారు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారికి, తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారికి మైక్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ హరీష్ రావు గారికి ఇయ్యమన్నారు. సో అది ఏకపాత్రాభినయనం అవుతుంది. ఎంతసేపు ఈ కుటుంబం వెగుడుపుడుతుంది సార్ ప్రజలకు. అందుకే ఈర్ష్యతోనే కుటుంబం కొంత ఇదైంది. కాబట్టి అసలు అట్లా కాకుండా వాళ్ళు సీనియర్స్ మాట్లాడితే సరిపోతుంది. నేనేమంటున్నా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. శ్రీనివాస్ గారు అట హరీష్ రావు గారికి కాస్త సబ్జెక్ట్ ఎక్కువ ఉండొచ్చు, దీని మీద మాట్లాడాలని ఉండొచ్చు, తప్పేముంది? ఎవరికి రాదా? ఇప్పుడు హరీష్ రావు గారు కూడా అడిగింది ఏముంది అక్కడ, మీరు ఓకే ఈ మూసి ప్రక్షాళన చేస్తున్నారు కదా, నెక్స్ట్ కాళేశ్వరం నుంచి తీసుకొస్తారా నీళ్ళు ఎక్కడదని చెప్పి ఆయన అడిగారు. పునరావాసం కల్పిస్తున్నారు. కేసీఆర్ గారి కొడుకుకి కేసీఆర్ కూతురుకే ఉంటుంది అంటే సబ్జెక్ట్. మీరు కూడా బడే మాట్లాడారు. దానిలో తప్పే. హరీష్ రావు గారు ఇది వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులుగా పనిచేసిండ్రు కాబట్టి ఆయనకు పూర్తిగా అనుభవం ఉంటది. కాబట్టి దాని మీద కాదు కదా మా డ్రైనేజ్ మోసినది కేటీఆర్ సబ్జెక్ట్. అవును, పట్టణ శాఖ అంటే ఆయన ఇప్పుడు కేటీఆర్ గారి సబ్జెక్ట్. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడదాం పనిచేసాడు కాదు. ఒకటండి మనోహర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్, ఒక మా పవన్ గారు మీ దగ్గరికి వస్తాను. మరి ఒకటి మనోహర్ గారు అంతా బాగుంది కానీ రేవంత్ రెడ్డి గారు అంటే ఈ రకంగా ఫైర్ అవ్వడము, అక్కడ టార్గెట్గా కేసీఆర్ మీద కావచ్చు, అక్కడ విషయం అనడం కావచ్చు, లేక ఊరేయాలని చెప్పేసి కసబ్తో పోల్చడం, ఇవన్నీ కొంచెం ముఖ్యమంత్రి గారికి అంటే ఇది కాస్త నెగిటివ్ అవుతుందేమో అని. ఇప్పుడు నెగిటివ్ ఏం కాదండి, ప్రజలకు అర్థమయ్యే భాషలోనే తప్పులు చేసిన వాళ్ళు ఆర్థిక నేరాలు చేసుకుని ఏం చేస్తారండి? ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం ఆర్థిక నేరం. అది మరి అన్యాయం అండి. మీరు కసబ్తో కేసీఆర్ పోల్చడం కాదండి, కేసీఆర్ ను మీరు కసబ్తో పోల్చడం అనేది అది కరెక్ట్ కాదండి మనోహర్ గారు. గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యబద్ధమైన భాష అది. భారత కొత్త చట్టం ప్రకారం BNSS ప్రకారం కూడా ఉరి శిక్షలు ఉన్నాయి. నేనేదో గరుడ పురాణంలో శిక్షలు చెప్పట్లే. కుంభీ పాకాలు, ఆ పాకాలు, ఈ కుక్కల బేక తింటాం, నక్కల బేక తింటాం, ఆ పాకాల గురించి నేను చెప్పట్లే. కొత్తగా 2023లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని, అంతకుముందు IPC ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న చట్టాల ప్రకారమే ఉరి శిక్ష దేనికేస్తారు, ఏ శిక్షలు దేనికేస్తారో దాని గురించి చెప్పారు అక్కడ. కాబట్టి ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళని ఉరివేయాలన్నారు. అది కాదు, బూతు పదం కాదు, అది పదం కాదు, లేదంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు అది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ మానసిక భావదారిద్ర్యం అంతకన్నా ఇంకోటి లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఆయన అదే విధంగా స్పందిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళంటేనే మేము అన్నాం, మేము ప్రశాంతంగా మా మానాన మేము పోతుంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రగతి పదాలు నడవడం కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే మటన్ కొట్టు మస్తాన్ లాగా వచ్చి తోలు తీస్తానని.
దద్దమ్మనే. వాళ్ళు దద్దమ్మ అంటే మేము చవట అంటాం, సన్నాసి అంటే మాటకు మాట చెల్లు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పులు బయటపడకుండా వీళ్ళు చేసినటువంటి లూటీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు, ఆ దోచుకున్న లూటీ చేసి అసెంబ్లీ అంటే పారిపోతున్నారు. ఈ పారిపోయే వాళ్ళు ఏమన్నారు, తెలంగాణ అసెంబ్లీకి రాకపోవటం అనేది ప్రజలు కూడా చూసి దీన్ని వాళ్ళకి ఏమన్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మేము ఒకటే అంటున్నాం, నిజంగా కేసీఆర్ గారు తప్పులు చేయకపోతే, అవకతవకలకు అక్రమాలకు పాల్పడకపోతే అసెంబ్లీకి రండి, దర్జాగా రండి, త్వరలెక్క రండి. అలాగపోతానంటే అర్థం ఏంది? పవన్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఏమంటాం అంటే ఇప్పటికి కూడా మీకు తెలిపింది లేదు. గతంలో మీరు మా గొంతు ఇస్తాను పవన్ గారు మీకు ఇస్తాను. మీరు అధికారంలో ఉండి అనేక అక్రమాలు చేశారు. మీరు మేము మాట్లాడుతారంటే మైక్ ఇవ్వకపోతే మేము ప్రజాక్షేత్రంలో మాట్లాడితే ప్రజలు ఆశీర్వదించారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికీ 6 సార్లు అసెంబ్లీ జరిగితే 6 సార్లు కూడా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి అందరికీ సమయం ఇచ్చినాం. అందరి సమయాన్ని ఏకపాత్రాభినయం చేయడం వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే వేరే సభ్యులు ఎవరిని మాట్లాడలేరు. మా దగ్గర శ్రీధరబాబు మాట్లాడతాడు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఆది శ్రీనివాస్ లేదు, ఇక్కడ కూడా మాట్లాడతారులే, ఇక్కడ కూడా అందరూ మాట్లాడతారులే. ఒకటి పవన్ గారు ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ లేదు వాళ్ళు మాట్లాడిన తర్వాత హరీష్ ఒకటి పవన్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఇప్పుడు పదే కేసీఆర్ వస్తే అసెంబ్లీకి బాగుంది. ఇప్పుడు ఇన్ని అంశాలు మీరు లేవనెత్తుతున్నారు, ప్రభుత్వం కేసీఆర్ గారు మాట్లాడితే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే బాగుంది. ఒక నిమిషం, మీరు క్వశ్చన్స్ అడిగే ముందు ఇప్పుడు సీనన్న గారు మాట్లాడినరు, మానవత రాయ్ గారు మాట్లాడినరు, వాళ్ళిద్దరికి సమాధానాలు చెప్పాలి కదండి. నేను సీనన్న గారు అన్నారు ఏమన్నారు మరి, తాండూరు సీనన్న గారు మా కార్పొరేషన్ చైర్మన్ గానే సీనన్న గారు మా కార్పొరేషన్ చైర్మన్ గానే ఉంటుండే, అధికారం ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ మీరు బీసీ కింద వస్తారు, గౌడ్స్ కదా. ఓకే అన్న, ఉన్నప్పుడు మరి ఒక్కరోజు కూడా లక్షల కోట్ల అప్పులు జరుగుతాయి, కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తలేదని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే అన్న, ఇప్పుడు కాళేశ్వరం కవిత గారు కూడా మాట్లాడుతారు కదా, బయటకు వెళ్ళి మాట్లాడలేదు తాళూరు గారు మాట్లాడితే ఉండండి ప్లీజ్. ఒక నిమిషం, కాళేశ్వరం నుంచి నీళ్లు రాలేదని చెప్పిండ్రు. కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే ఇప్పుడు మూసీకి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుపోతారండి? మోడీ గారు హెలికాప్టర్లు లేకపోతే విమానాలు పంపిస్తే, ఆ యుద్ధ విమానాలు పంపిస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి నీళ్లను తీసుకొని పోయి అల్ల పోతారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? నీళ్లు రాలేదు నీళ్లు రాలేదు అంటున్నారు. పాలమూరు కట్టి ఎక్కడొచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఎన్ని ఎకరాలు వాడితే చెప్పండి. ఇచ్చిన నీళ్లను కూడా ఇయ్యలేదని చెప్తాండ్రు. మీరు జాతీయ పార్టీ అయి ఉంటుంది, అది సెంట్రల్ లో అధికారం ఉండి తెలంగాణకి ఏం చేసిండ్రండి? జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఏమన్నా ప్రాజెక్టులకు మీరు మాకేమన్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రండి మాట్లాడుతున్నారు? ఇంకొక మానవత రాయ్ గారు మాట్లాడిండ్రు ఇందాక, చర్చకు రండి చర్చకు వస్తే వాళ్ళు చర్చ జరగనిస్తలేరు, డైవర్ట్ చేస్తున్నారు అని మాట్లాడిండ్రు. వాయిదా తీర్మానం కింద యూరియా కోసం యాప్ తీసుకొస్తే, యూరియా కోసం పొద్దుగాల పోయి రైతన్నలు లైన్లలో నిలబడితే వాళ్ళ గురించి చర్చిద్దామంటే నో చర్చ. సోయాబీన్ రైతులకు వాళ్ళకు ఏదైతే బోనస్ ఇస్తా అని చెప్పిండ్రో వాళ్ళ పంట కొనుగోలు చేయాలని దాని మీద చర్చిద్దామంటే నో చర్చ. గురుకుల విద్యార్థులు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్నారు, చనిపోతున్నారు, వాళ్ళకి కనీసానికి ఫుడ్ చక్కగా పెడతలేరు, వాళ్ళ గురించి చర్చిద్దామంటే నో చర్చ. ఇక దేని గురించి చర్చ ఉండాలి? అవునండి, ఒక నిమిషం పవన్ గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్. మీరు అన్నట్లు పవన్ గారు దయచేసి ఒక్క నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇంకొక నిమిషం ఉరి తీయాలి అంటారు. ఉరి తీయాలి, తప్పులేదు. 2 సంవత్సరాలు అయినాక 2 సంవత్సరాలలోనే 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్క ప్రాజెక్టు గాని, ఒక గుడి గాని, ఒక బడి గాని గురుకుల విద్యార్థులకు కనీసం పురుగుల లేని అన్నం పెట్టనులను ఉరిదీయాలి. రైతులు రోజొకరు పొద్దుగాల పోయి పంటకెప్పుడు పోవాలి, పంట ఎప్పుడు వండించుకోవాలి, నీళ్ళు ఎప్పుడు కట్టుకోవాలి, యూరియా ఎప్పుడు చల్లుకోవాలి, యూరియా కోసం లైన్లల్లా నిలబెట్టేటోళ్లను ఉరిదీయాలి. ఇంకొకటి పంటలకు బోనస్ ఇస్తామని బోగస్ చేసిరు చూడు, వాళ్ళను ఉరిదీయాలి. 2 పంటలకు కాదు, కేసీఆర్ 2 ఇస్తాడు, మేము వస్తే 3 పంటలకు ఇస్తామని అన్నారు కదా, ఆ 3 పంటలకు ఇస్తామని ఇప్పటి వరకు 2 పంటలే కొట్టి ఈ రైతు బంధు కూడా వేయకుండా మోసం చేసిన ఉద్యోగాలు
ఇస్తా అన్నలోనూ ఉరిదీయాలి. ఏమన్నంటే కేసీఆర్ గారు రావట్లేదు అంటున్నారు. కేసీఆర్ గారు వస్తారు, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. ఒక్క కేసీఆర్ గారు రాకపోతేనే ఇవన్నీ ఆగిపోతున్నాయా? హరీష్ రావు గారు మాట్లాడితే మైకులు కడిగేస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటండి పవన్ గారు కవిత గారిని, సునీత లక్ష్మారెడ్డి గారిని వాళ్ళను బస్టాండ్లలో అడుక్కోమనేసి ఒక మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా వాళ్ళ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు. అది దుర్నీతి, కాంగ్రెస్ దుర్నీతి. ఇదన్నీ చూసుకుంటా మళ్ళీ రావాలి అని మాట్లాడుతున్నారు. ఏంటండి, కేసీఆర్ గారు లక్షల కోట్ల అప్పులు చేసిండో ఏం చేసిండో, లక్షల కోట్ల విలువైన ఆస్తులను సృష్టించిండు తెలంగాణలో. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే ఎన్ని లక్షల కోట్లైనా కూడా కాదండి. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టే కదా మీ కొంప ముంచింది అన్నది. వాళ్ళు అదే అంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు తోటే కదా మీరు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అదే కదా చెప్తుంది, మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పులపాలు చేసిందండి. దాని నుంచి ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు మీ పార్టీలో ఉండే గతంలో తాడూరు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన అంటున్నారు కమిషన్ వేసిండ్రు కదా అండి, కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, కమిషన్ వేసిండ్రు కదా. కేసీఆర్ గారిని తీసుకుపోమని చెప్పండి, తప్పే చేస్తే ఏం చేసిండ్రు 2 రోజులు 2 సంవత్సరాలు అవుతుంది కదా, విచారణ కొనసాగుతుంది కదా. కేసీఆర్ అరెస్ట్ చేస్తాం అది అని చెప్పేసి మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మీరు? కొండదవి ఎలుకను కూడా పట్టలేదు. కొనసాగుతుంది ఇంకా. లేకపోతే ఒక కరీంనగర్ బిడ్డగా మాట్లాడుతున్నా, ఒక 2 ఎకరాల భూమి ఉన్న బిడ్డగా మాట్లాడుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే మా డ్రాట్ ఏరియాల, మా హుస్నాబాద్ లా, మా కరీంనగర్, మా హుజరాబాద్ ప్రాంతాలకు నీళ్లు లేకుండే. నీళ్లకు మా వాళ్ళు పోయి రాత్రి తెల్లందాకా కరెంటు పెట్టుకునేటోళ్ళు. ఆ కష్టాలు తెలిసిన బిడ్డగానే, కాళేశ్వరం మీద స్టడీ చేసిన బిడ్డగానే మాట్లాడుతున్నా. కాళేశ్వరం మరి తుమ్మిడి హెట్టి దగ్గర కడతా అన్నారు కదా, కట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. తుమ్మిడి హెట్టి దగ్గర వీళ్ళు వేసిన శిలాఫలకం కూడా శిథిలావస్థలో ఉన్నది. వీళ్ళు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసుకున్నోళ్ళు, వీళ్ళు కమిషన్ల కోసం కకృతి పడ్డోళ్ళు, తెలంగాణ ప్రాంతాన్ని అడుగడుగున అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కాళేశ్వరం మీద కుళ్ళు కుతంత్రాలు వేస్తారు, పాలమూరు మీద కుట్రలు చేస్తారు. ఎవరండి ఊరుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు విఘ్నులు. జూరాల నుంచి ఎందుకు తీసుకోపోలేదు, శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటున్నారు కదా. జూరాలలో ఎన్నున్నాయి, శ్రీశైలంలో ఎన్నున్నాయి? జూరాలలో 9 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు, 30 రోజులు ఎత్తిపోసుకోవచ్చు. అదే శ్రీశైలం దగ్గర 250 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు, 200 రోజులు ఎత్తిపోసుకోవచ్చు. నీళ్ళు ఎక్కువనే తీసుకుంటామా, నీళ్లు తక్కువనే కాడిపోతామా? బాబు గారి డైరెక్షన్ లా, గురువు గారి అండదండల కోసం శిష్యుడు శిష్యరీకం చేసుకుంటా తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నారు. ఒక చదువుకున్న బిడ్డగా మాట్లాడుతున్నా, తెలంగాణ రైతాంగం పడుతున్న కష్టాలను చూసి మాట్లాడుతున్నా. 10 ఏళ్లలో ఆటోనికి డబ్బులు ఇస్తే మా భూమి కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసేటోడు. ఇప్పుడు ఇవ్వండి, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తే యూరియా బస్తాలు ఎక్కడ ఉంటున్నాయి? ఎందుకు యూరియా బస్తాల కరువు ఏర్పడ్డది? బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు, ఏది బోగస్ చేసిండు? మొన్నటి దాకా పత్తి కోసం విలువలాడిండ్రు ప్రజలందరూ, పత్తి కొంటలేరు అనేసి. ఎందుకు కొంటలేరండి? చాలా ఆవేదనతో మాట్లాడుతున్నట్టు రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ వీటన్నిటి మీద చర్చ ప్లీజ్ పవన్ గారు చాలా ఆవేదనతో ఉన్నారండి. మీరు ఇంత అన్యాయం చేశారు అసలు మీరు రాష్ట్రం. అధికారం కోల్పోతే ఆవేదనే ఉంటది. ఇలా రైతులంతా సక్రమంగా సంతోషంగా ఉన్నారు. బాధగా ఉన్నది ఎవరంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు మెచ్చి పంచాయతీ మాట్లాడకమ్మా సభ్యులు ఏకవచనం బంద్ చేయాలా. ప్లీజ్, ఇప్పుడు మేము కేసీఆర్ గారు అన్నాం, నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనాలు దయచేసి భాష నేర్చుకొని రాని డిబేట్లకు. మేము ప్రతిపక్ష నాయకుడైనా మీరు వారు గౌరవంగా మాట్లాడుతున్నాం. భాష నేర్చుకొని ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు పవన్ గారు మానవతరాయ్ గారు పవన్ గారు మానవతరాయ్ గారు ప్లీజ్ ప్లీజ్ పవన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం పవన్ గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్ మానవతరాయ్ గారు ప్లీజ్. కూతురుకే లేదు, నువ్వు అద్దె పెట్టావమ్మా, నువ్వేం కన్న బిడ్డవు కాదు, పేగు తెంపుకొని పుట్టలే. నువ్వు మాట్లాడుతూ పేగు తెంపుకొని బిడ్డ బయట కేసీఆర్ సాధించి నువ్వు మానవతరాయ్ గారు ఒక నిమిషం నేను చెప్తాను, నేను మాట్లాడుతూ ఒక నిమిషం. మానవతరాయ్ ఒక నిమిషం దయచేసి పవన్ గారు దయచేసి ఒక్క నిమిషం. పవన్ గారు నేను మీకు ఒక్క నిమిషం పవన్ గారు నేను మీకు అవకాశం ఇచ్చాను. మీరు లేని వాళ్ళని, సంస్కారం లేని వాళ్ళని ప్లీజ్ దయచేసి అభ్యర్థ లేకుండా, సంస్కారం లేకుండా
ఒక్క నిమిషం పావని, ఒక నిమిషం మీరు, ఒక నిమిషం మానవతరాయ్ గారు దయచేసి ఒక నిమిషం అండి. పావని గారు, నేను మీకు అవకాశం ఇచ్చాను, మీరు ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడు ముగ్గురు ఎవరు మాట్లాడలేదు. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడారు, మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ విషయం చెప్పాలి. పార్టీ వర్షం మీరు ఇంతసేపు మాట్లాడారు, ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడినారు? దయచేసి ప్లీజ్. రైట్, మానవతరాయ్ గారు. ఇప్పుడు రైతులందరూ కూడా వాళ్ళకి ఇద్దరికే ఇస్తే వాళ్ళు విమర్శించిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి చెప్తాను. తాళూరు గారు మీరు కూడా మధ్యలో అయిందండి. ఇప్పుడు హాస్యాస్పదం కావద్దు డిబేట్ ఎప్పుడు కూడా. అంటే రైతులందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1,06,000 కోట్లు 2 సంవత్సరాలు ఖర్చు పెట్టింది. ఏది మేము లోటు రాకుండా రైతుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. మా ప్రభుత్వ లక్ష్యమే అదండి. అసలు రైతులకు రుణమాఫీ ఆలోచన మాది, రైతులకు ఉచిత విద్యుత్ ఆలోచన మాది. తర్వాత ఆరోగ్యశ్రీ ఏ పథకమైనా కాంగ్రెస్ అండి, వేరే పార్టీలు ఎడగని పెట్టినండి ఏ పథకాలు ఏమన్నా. పేదవాడికి అన్నం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మొన్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు 10 ఏళ్ల దీవెనలు ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇచ్చారు, కంటోన్మెంట్ లో ఇచ్చారు, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవ్వాలి. కాబట్టి ఏంది, వాళ్ళంతా హాయిగా ఉన్నారు. వాళ్ళు హాయిగా ఉంటే, జనం హాయిగా ఉంటే వీళ్ళకి అధికారం ఉండదు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు తట్టుకోలేక ఆ విధంగా ఏవో మాట్లాడతారు, జనాలు అవన్నీ పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని గ్యారెంటీలు తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారు? అసలు రాజేష్ గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారంటే, పావని గౌడ్ గారు అంటారు వారు 6 గ్యారెంటీలు అమలు చేయండి మొత్తం చేసిన తర్వాత వస్తారు. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు ఉన్నది? అసెంబ్లీకి వచ్చి మేము ఏదో అమలు చేయలేదు, రేపు మహిళలకు 2,500 ఇవ్వబోతున్నాం, దాని గురించి మాట్లాడితే మహిళల్లో సానుభూతి వస్తుంది కదా అసెంబ్లీకి వచ్చి. అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచబోతున్నాం, ఆసరా పెన్షన్ల గురించి ఎందుకు పెంచడం మాట్లాడితే కేసీఆర్ గారి మీద సానుభూతి వస్తుంది కదా. ఆ సానుభూతి రాకుండా కుంభకర్ణులు లెక్క ఫామ్ హౌస్ లో పడుకోవడం ఎంతవరకు సబబు చెప్పండి? ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అదేనా? అంటే మీరు కేసీఆర్ వస్తేనే చర్చిస్తారా? కాదండి, నాకు అర్థం కాదు. ఒక పాయింట్, మీరు ఒకటే కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అండి, బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు, తప్పది. మా బట్టి విక్రమార్క గారు 5 ఎమ్మెల్యేలు ఉన్నా, మా ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ వైపు తీసుకున్నా అక్కడ నిలబడి కొట్లాడిండు. అదేవిధంగా ఇవాళ ఎందుకు రారంటారా మీరు అసెంబ్లీ కంటే? నామోసినా రేవంత్ రెడ్డి చూసి తట్టుకోలేకపోతున్నారా? రేవంత్ రెడ్డిని కాదని ప్రజలను చూడండి. మేమేమంటున్నాం, రండి మీ అనుభవాన్ని పంచండి, మీ తప్పులు చేస్తే మీ తప్పుల్ని ఎండగడతాం, మేం చేస్తే మా తప్పుల్ని ప్రశ్నించండి అని అంటున్నాం. అంత మంచి వాతావరణం రమ్మంటే రారు. ఇలా 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే అందరూ కలిసి 16 మంది ముఖ్యమంత్రులు చేసినప్పుడు 72,000 కోట్లు. ఇలా ప్రాణహిత చేవేళ్ళ 38,000 కోట్ల బడ్జెట్ 11,000 కోట్లు ఖర్చు పెట్టారండి. ఏం ఖర్చు పెట్టలేదని విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు తెలుసుకోకుండా. 11,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ తమ్మిడి హట్టు దగ్గర 100 మీటర్ల ఎత్తులో దగ్గర కడితే నీరు గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీరు పల్లాను, నిజం దేవుడు ఎరుగు నీరు పల్లాను పారిద్ది అన్నట్టు సామెత ఉంది కదా. ఆ విధంగా కట్టే విధంగా ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చు నిలిపిస్తుంటే ఎక్కడ మేడిగడ్డ 100 మీటర్ల కిందకు పోయి ఎక్కడో తీసుకుపోయి అక్కడ కట్టి వాళ్ళు ఏం చేశారు? దాన్ని కూలేశ్వరంగా మార్చారు. మేమేం చేసినాం? విచారణ జరిపినాం, సిబిఐకి అప్పచెప్పాం. ఎందుకంటే మాట్లాడితే కక్షపూరితం అంటున్నారు కదా. ఇలా ప్రాజెక్టులు రీడిజైన్ పేరుతో 1,80,000 కోట్లు పెట్టి ఏం చేశారు? ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. కేసీఆర్ గారు పార్టీ ఖజానాను నింపుకున్నారు. ఇక్కడ జూరారా ప్రాజెక్ట్ లో 1045 అడుగులు, అది గుర్తుపెట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్, అది మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఎవడు కూడా అభ్యంతరాలు చెప్పలేరు. కాబట్టి అక్కడ మొత్తం కలిపితే 9.95 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ అక్కడ బురద పేరుకుపోవటం వల్ల 7 టీఎంసీ లోపల వరకు మనకు అవకాశం ఉంది అక్కడ సామర్థ్యం. కాబట్టి అయినప్పటికీ రోజుకు 2 టీఎంసీ లెక్క 35 రోజులు మనం 70 టీఎంసీల నీళ్లు ఆడుకునేవాడు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఆ ఆయకట్ట కింద పంట పొలాలు నీళ్ళంది, పంట పొలాలకు నీళ్ళంది, సస్యశ్యామలం అయ్యేది. 5 నిమిషాలండి టీఎంసీలు 2 ముక్కలు చేసింది కేసీఆర్. దొంగతనం బయటపడుతుందని చెప్పేసి దొంగ అన్నట్టు అరిచినట్టుంది వీళ్ళ కథ. ఒకటి సమయం లేదు. నేను మన రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి తాడూరు శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తారు. తాడూరు గారు, ఒక విషయము, మీరు ఉద్యమ సమయంలో నుంచి కేసీఆర్ దగ్గర ఉన్నట్టున్నారు. కేసీఆర్ మనస్తత్వం ఏంటి అసలు? ఎందుకు అసెంబ్లీకి వస్తలేరంటే ఏం చెప్తారు మీరు? ఆయన రాకపోవడం ప్రధాన కారణం ఏమనొచ్చు? అంటే ఇంకొక 5 ఏళ్ళు అయినాక మా పావన్ గారే చెప్తారు, నేను చెప్పేటి. మీరు చెప్పండి, ఇక మీరు ఉన్నారు. పాపం మా యూట్యూబ్ నుంచి శాటిలైట్ ఛానల్ దాకా వచ్చింది. నేను అప్రిషియేట్ హర్ వర్క్. కానీ వాళ్ళకి ఆమెకు అంతే లెవెల్లో రికగ్నిషన్ ఇస్తారా అంటే, వాళ్ళు రేపు ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు, పెట్టుబడిదారులు
వారసత్వం ఆ లెవెల్ వేరుంటాయి. ఇస్తే ఏం చేస్తారంటే మా మున్గోడు రవణకి ఇచ్చినట్టు కళ్ళు గీత పారిశ్రామిక ఇటువంటి గొర్రెలు మా బాలరాజు యాదవ్ కి ఒక ఎంబీసీ కుమ్మరానికి ఒక ఎంబీసీ ఇస్తుండొచ్చు. కాదు తాడూరు గారు ఇప్పుడు రాజకీయాలు ఒకటేసారి ఎమ్మెల్యే పదవి ఎంపీ ఇవ్వరు కదా, స్టెప్ బై స్టెప్ ఇస్తారు. మరి బాకి ఇయ్యరు, ఒక కులానికి అన్నించుకోవచ్చు. మీకు కూడా ఇచ్చారు కదా, కులానికి అన్నించుకోవచ్చు. మీరు కూడా ఎంబీసీ చైర్మన్ అయ్యారు కదా. అదే ఇక మాకు ఎల్ఎల్బీలు ఉన్నా మాకు నాదని కాదండి, నేను ఉద్యమకారుల కోసం చెప్తున్నా. లేండి, నేను కష్టపడి సాధించుకున్నాను. కష్టపడుతున్న వాళ్ళని చూస్తే నాకు ఇప్పుడే ఏడుపు వస్తుంది. ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుంది. సరే యూట్యూబ్లలో అంటే ఏదో లొల్లి చేసింది, ఇప్పుడు జర నియంత్రణతోనే మాట్లాడుతుంది. అంత ముందు పావని వేరు, ఇక్కడ ఈమె మాట్లాడేది వేరు. అయితే రాజేష్ గారు ఎటు పోయినా నేను మళ్ళీ మూసీలకు తీసుకొచ్చే ముంచుతాయి బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, వారు ఎన్నైనా అనొచ్చు కాక. వారు అన్నారు జాతీయ ప్రాజెక్టులు ఇయ్యలేదు అని. జాతీయ ప్రాజెక్టులు ఎందుకు వీళ్ళకి ఇష్టం లేదంటే, మొత్తం స్టేట్ బడ్జెట్ తోనే కట్టుకుంటే ఆ కాంట్రాక్టరు కరప్షను, గతంలో బీఆర్ఎస్ పార్టీ భ్రష్టాచార రాష్ట్ర సమితి అని అంటాం కదా, అట్లా వారేమో అవినీతికి కరప్షన్ కి ఎగబడ్డారు, వీళ్ళేమో కమిషన్లకు ఎగబడ్డారు. కాంగ్రెస్ కమిషన్, బీఆర్ఎస్ ఏమో అవినీతి. సో అది ఒకవేళ సెంట్రల్ ప్రాజెక్ట్ ఇచ్చినాం అనుకోండి జాతీయ హోదా, వీళ్ళకి కుదరదు. లెక్కాపత్రం అన్ని కూడా ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆడిటింగ్లు చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చేసినారంటే స్టేట్ ఓన్డ్ ప్రాజెక్ట్స్ కిందనే తీసుకున్నారు. బదలాం మాత్రం మమ్మల్ని చేయడం, ఉట్టిగానే అక్కడ ఒక రాయి ఇసిరేస్తా ఉంటారు అన్నట్టు. డిపిఆర్ ఇయ్యంది కేంద్రం జాతీయ హోదా ఇస్తుందా? లేకపోతే నీటి అలొకేషన్స్ లేనిది జాతీయ హోదా ఇస్తుందా సెంట్రల్ గవర్నమెంట్? లేకపోతే బడ్జెట్ అలొకేషన్స్ ప్రాపర్ గా ఉంటేనే ఇస్తుంది కదా. సో ఈ రకంగా భూమి అక్విజిషన్ చేయండి ఇస్తుందా? ఇవన్నీ పెట్టుకోదు. కేంద్రం ఎప్పుడు కూడా లీగల్ ప్రాజెక్ట్స్ కే జాతీయ హోదా ఇస్తుంది. రెండోది నేను ఏం చెప్తా ఉన్నా, సబర్మతిని ఎగ్జాంపుల్ తీసుకుంటుంది కాంగ్రెస్. నేనేమంటానంటే అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. అక్కడ మేము ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినాం. అక్కడ తొలగించినటువంటి ఇండ్లకి ప్రత్యామ్నాయం చూపించినాం. ఆ తర్వాత ఈ రకంగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత సబర్మతి వీళ్ళు కూడా చూపిస్తున్నారు కదా, వీళ్ళు కూడా ప్రత్యామ్నాయం చూపించారు. నేను అదే చెప్తున్నాను కదా, మూసీకి వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళన కావాల్సిందే. మరి ఇంతకుముందు అన్నట్టు మూసీ నది వచ్చినప్పుడల్లా కొట్టుకుపోతున్నారు ప్రజలు, కాపాడాల్సిందే. ఇప్పుడు నేను కాదంటలేదు, అసెస్మెంట్ చేసి అక్కడ తగు చర్యలు తీసుకొని డ్రైనేజ్ లైన్ ఫస్ట్ చేయమనండి, ఆ తర్వాత నది దగ్గరికి రమ్మనండి. ఉన్న క్యాచ్మెంట్ తో దాన్ని ఫ్లో అయ్యేటట్టు చేసిన తర్వాత అది కాళేశ్వరంకి వెళ్ళి తెస్తారా, కృష్ణకి వెళ్ళి తెచ్చిపోస్తారా, అందులో వేరే నది నీళ్లు అనుసంధానం, నదుల అనుసంధానంకి ముందుకు రారిల్లు. ఎక్కడో కాళేశ్వరం నుంచి ఒకటి తాడూరు గారు ఇప్పుడు గుర్తుపెట్టుకో, మూసీ ప్రక్షాళన చేయాలని గతంలో కేసీఆర్ కూడా ఆలోచించారు. మరి ఆయన ఎందుకు వెనకడిగేశారో తెలియదు. ఎందుకంటే ఆ మూసీ పరివాహ ప్రాంతంలో ఉండే ప్రజలు ఈ రకంగా ఆందోళన నష్టం జరుగుతుందని తెలుసు. అయినా సరే ఇక్కడ నల్గొండ బిడ్డగా చెప్తున్న రాజేష్ గారు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిని గానీ దక్షిణ తెలంగాణ గానీ వారి రాజకీయ ట్రంప్ కార్డుగా పెట్టుకున్నారు. ఆ మాటలు మేము విన్నాం. రాజకీయ ట్రంప్ కార్డు పాలమూరు రంగారెడ్డి. ఆయన కాళేశ్వరంకి వెళ్ళిపోయినాడు. అక్కడ కూడా డిజైన్లు మారుస్తే ఎస్టిమేషన్స్ పెరిగితే కరప్షన్ కి ఛాన్స్. దీంట్లో ఏం పెద్ద ఇది లేదండి సైన్స్. రైట్ అండి, ఏంది సమయం లేదు. మనోహర్ గారు ప్లీజ్ మనం ఒకసారి రామ్మోహన్ రావు గారికి ఇద్దాం. రామ్మోహన్ రావు గారు, ఈరోజు పార్టీ రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఎవరు కాదన్నా చిన్న ప్రక్షాళన చేస్తాము, సుందరీకరణ చేస్తామని అంటున్నారు కదా. ఇందులో తప్పేముంది? ఇందులో కమిషన్ల కోసమని వీళ్ళు అంటారు, లేదు ఇంకోటి అని చెప్పేసి ఇంకోటి అంటారు. ఏంటి ఇందులో ఏం జరుగుతుంది? రాజేష్ గారు చివరికి ఇచ్చినా లాభం లేదు, కానీ ప్రజలు చూస్తున్నాడు, నేను కూడా చూస్తున్నాను, 3 పార్టీల నాటకం చూస్తున్నాను. అన్ని చూస్తారు, అర్రు కాల్చి వాత పెడతారు, ఎవరికి వాత పెట్టినా పెడతారు. యువతి మన సోదరి పావనితో ఏకీభవిస్తారు. చాలా విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడింది. సమస్య లేదంట అంటే మిగతా ఇద్దరు తప్పని అంటలేదు, కానీ చాలా స్పష్టంగా మాట్లాడింది. ఆ ప్రశ్నలని నేను అడగాల్సిన ప్రశ్న ఆమె అడిగింది అంటున్నాడు స్పష్టంగా. తయారైతున్నాయి, 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. బీఆర్ఎస్ నాయకుల మధ్య భవనాల్లో ప్రభుత్వ ధనం మొత్తం అట్లా కూడా వాళ్ళు చెప్పుకుపోతుంది. దాన్ని నివారిస్తే తట్టుకోలేకపోతున్నారు. ప్రకారం కుంభీ పాకాలు, ఆ పాకాలు, ఈ పాకాలు డైవర్షన్ పాలిటిక్స్, మీరు మైండ్ గేమ్ రాజకీయాలు కాదండి. ప్రక్షాళన చేస్తున్నాం, అడిగినట్టే బీఆర్ఎస్ నాయకులు తప్పుల్ని ప్రక్షాళన చేస్తున్నాం. పిల్లలకు 76 గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి. మద్దతు తెలపడం. ఒక్క నిమిషం రాజేష్ గారు, మనోత్తర ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. నేనేమంటున్నా, రామ్మోహన్ మీ గజ్వేల్ అసెంబ్లీ
మీరు ఓటరు, నీ ఎమ్మెల్యే అసెంబ్లీలో కనిపించకపోతే కూడా నీకు నచ్చుతుందంటే నేను ఏం చేయాలి? వ్యక్తిగతం కాదు. You hail from Gajwal. Your evidence is not seeming in the assembly. అరే మీరు నాకు ఒక విషయం అర్థం కాదు. మీరు ఇద్దరు ఇప్పుడు రామ్మోహన్ రావు గారి అభిప్రాయం కాదండి. ఒక విషయం రామ్మోహన్ రావు మానవతరాయ్ గారు ఇక్కడ ప్లీజ్ ఒక కాదు కాదండి. రామ్మోహన్ రావు గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన అభిప్రాయం చెప్పారు. ఆయన అభిప్రాయం కూడా మీ అభిప్రాయం చెప్పామంటే ఎట్లా చెప్తారు? ఆయన అభిప్రాయం చెప్తున్నారు. అంటారు ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదంటారు, కానీ వారి మనసులో ప్రజ్ఞాపూర్ జగదేవ్పూర్ దగ్గర ఉంది. తెలంగాణకు మరణ శాసనం రాస్తున్నాయి. తెలంగాణకు మీరు 2 జాతీయ పార్టీలు మరణ శాసనం రాస్తున్నాయి. దీనికి అంటే ఏం చేశారు? కేసీఆర్ గారు నిద్రపోయారా? రొయ్యల పులుసుకు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెడితే మీరు ఎందుకు మాట్లాడలేదంటున్నా? రొయ్యల కూరకు కేసీఆర్ తాకట్టు పెడితే మీరు ఎందుకు మాట్లాడలేదంటున్నారు? రాయలసీమ రత్నాలసీమ చేస్తారంటే ఎందుకు మాట్లాడలేదంటున్నారు? తెలంగాణ ఆత్మగౌరవం రామ్మోహన్ రావు మీద మీరు మరి ఇంత అటాక్ చేశారండి. తాడూరు శ్రీనివాస్ గారు అదే విధంగా ప్లీజ్ ఒక నిమిషం మీరు మరి రామ్మోహన్ అన్న ఇది భారతీయ రాష్ట్ర సమితి రెండే పార్టీ. ఒక్క నిమిషం అన్న వినండి, మీరు వినండి ఒక నిమిషం ప్లీజ్. నేను ఏమంటున్నా రాజేష్ గారు ఒక నిమిషం ప్లీజ్ మీరు అడగండి. భారతీయ రాష్ట్ర సమితి ఆంధ్రాలో కూడా ప్రెసిడెంట్ పెట్టిర్రు, మహారాష్ట్రలో డబ్బులు ఇచ్చి సర్పంచ్ లో పోటీ చేపించారు. మీకు అది ఎట్లా జాతీయ పార్టీ కంటే మీద మీకు కోపం ఉంది. సమయం లేదు ప్లీజ్. ఓకే వదిలేయండి. ప్రయోజనాల కోసం కృష్ణా జలాలను కేసీఆర్ గారు ఓకే అండి. ఓకే పవన్ గారు ప్లీజ్. ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కూరకు తాకట్టు పెట్టాడు. రైట్ అండి. ఓకే సమయం లేదు ప్లీజ్. సమయం లేదు ప్లీజ్. సమయం లేదు. మీరు రామ్మోహన్ రావు గారు మాట్లాడేది మళ్ళీ కూడా చర్చిద్దాం. థ్యాంక్ యూ అండి. చర్చల పాల్గొన్న పవన్ గౌడ్ గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, మానవతరాయ్ గారికి చర్చల పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ఈరోజు అసెంబ్లీలో అయితే ఒక మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక చర్చ జరిగింది. ఆ చర్చ ఎక్కడి వరకు దారితీసిందంటే కడుపులో విషయం వరకు, ఇక మామూలు మాటలు కాదు, ఆ రకంగా అయితే జరిగింది. మొత్తానికి ఒక మూసీ ప్రక్షాళన పైన అయితే చర్చ జరగకుండానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వాకౌట్ చేశారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ రకంగా కామెంట్ చేయొద్దు అనేది వీళ్ళు మాట్లాడారు. వీళ్ళకు మైక్ ఇవ్వలేదు. ఎందుకంటే మైక్ ఇస్తే ముఖ్యమంత్రిని తిరుగుతున్నారని చెప్పేసి ఈరోజు స్పీకర్ చెప్తున్నారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడితే నేను మైక్ ఇస్తానని చెప్పి స్పీకర్ గారు చెప్పినప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ నేతలు అయితే వాకౌట్ చేసి ఇందిరా పార్క్ మన గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపారు. ఇక ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలను అయితే పూర్తిగా బైకాట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ మాకు అవకాశాలు ఇవ్వట్లేదు, హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈరోజు చెప్పారు. దీనిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో చెప్తామన్నారు. ఏదాని మీద అంటే ఇప్పుడు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి మూసి ప్రక్షాళనను ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపేది లేదు అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేస్తాం, సుందరీకరణ చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి మరి ఎంతవరకు ప్రక్షాళన చేస్తారో, ఏం జరగబోతుందో చూడాల్సి. ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్ నడిబొడ్డున మూసిపోతుంది, చాలా వరకు స్మెల్ వస్తుంటుంది. సో ఇది సుందరీకరణ చేయడం అనేది ఒక మంచి పరిణామమే. సో దీనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ పని కూడా పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదైతే అందరూ కూడా ఆశిస్తారు. ఎందుకంటే ఈరోజు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసి నుంచి పారే విధంగా చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. ఎవరికి కూడా నష్టం జరగకుండా, ఏదో మూసి పరివాహ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా నష్టం జరగకుండా అందరూ కూడా ఇల్లు అన్నీ కూడా కట్టిస్తామనేది ఈరోజు హామీ ఇచ్చారు. ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.